వెరైటీగా ప్లాన్ చేశాను అనమాట. ఊరికే ఏం లేదు కదా అక్కడ మ్యాటర్. మరి బిగ్ బాస్ లో కూడా సోహెల్ వచ్చాడు, కాస్త ఎంటర్టైన్ చేసి వెళ్ళాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ సోహెల్. కాకపోతే ఆ చొక్కా ఏంటి నాన్న అసలు నాకు అర్థం కదా. మొత్తం బొక్కలు చొక్కాకి పిన్నిసులు పెట్టి పంపించేశారు. లాస్ట్ మినిట్ లో చిరిగిపోయి ఉంటుంది చొక్కా వేస్తుంటే. ఒంటి మీద ఉండగానే కుట్టేస్తూ ఉంటారు కదా ఈ సినిమాల్లో. ఒక్కొక్కసారి వార్డ్రోబ్ మాల్ ఫంక్షన్ అయినప్పుడు ఒంటి మీద ఉండగానే ఎక్కడ బొక్కలు అడిపోయి అక్కడ కుట్టేస్తూ ఉంటారు. ఆ టైం కూడా ఇవ్వలేదు అనుకుంటా నువ్వు. అందుకని చొక్కాకి ఎక్కడ పడితే అక్కడ పిన్నీసులు. ఇక్కడ 3 ఈ సైడ్ కి కూడా చిరిగిపోయినట్టుంది. ఈ సైడ్కి 6 ఎన్నో ఉన్నాయి. మొత్తం పిన్నీసులు షాప్ లో వేసి ఉంచుతారు చూడండి, కాగితానికి అంటించేసి ఉంచుతారు. ఆ టైప్ లో చొక్కాకంతా పిన్నీసులే. ఎక్కడ వేయించావమ్మా? మన నాగార్జున గారి స్టైలిస్టేనా? అలాగే అన్నా. ఎందుకంటే బట్టలు అన్ని కూడా చాలా అద్భుతమైన ప్యాంట్ బాగుంది. చాలా లూజ్ గా కొరియన్ వాళ్ళు వేసుకుంటారు కదా, అంతా కూడా కొరియన్ స్టైల్లో వేసుకుని వచ్చారు. ఇప్పుడు అంతా లూజ్లే, అంత డబ్బా ప్యాంట్లు డబ్బా చొక్కాలే అందరూ బాగుంది. కాకపోతే ఆ పిన్నీసులే చాలా వెరైటీగా కాన్సెప్ట్ ఏమిటో మరి. ఆ చొక్కా ఏమిటో అసలు ఆ అబ్బాయి ఎవడు ఎవరు ఇంకా వేసుకోవట్లేదా? లోపల బట్టలు వేసుకోవట్లేదా? లోపల ఇన్నర్ షర్ట్ వేసుకోవడం మానేసినట్టున్నాడు. మొత్తం ఓపెనే. చాలా వర్స్ట్ గా ఉంది. కాకపోతే ఇంకేం చేస్తాంలే, ఎవరు స్టైల్ అనుకుంటూ ఉంటాడు కానీ ఇంకేం చేయలేం. కానీ ఏదో వచ్చాడు అంటే అందరూ వచ్చి తనూజా భజన ఏమిటి నాకు అర్థం కాదు. ఇంక నువ్వు ఆపవా? కప్పిచ్చేహే ఎదవ్వాలి. ఎందుకు మాకు ఇలా లాక్కుంటున్నావు? కప్పిచ్చి పంపించేసుకో మీ ఇంటి మీ ఆడపడుచుకి, మీ స్టార్ మా ఆడపడుచుకి. మమ్మల్ని చంపటం అంతేను. ఎవడు విన్ అవ్వాలో ప్రాపర్ గా మంచిగా వాళ్ళు విన్ అయితే బాగున్నాడు. ఊరికే ఇలాగ రొద్దకు మా మొహానికి. ఆ పిన్నీస్ లేరుకో కావాలంటే వెళ్ళి. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.